హలో. కొన్నిసార్లు అంటే చాలా విషయాల్లో విచిత్రమైనటువంటి చారిత్రక ఆనవాళ్ళు బయటపడుతూ ఉంటాయి. అలాగే శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళవి ఇంకా చాలా చాలా అంటే కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అటువంటి ఒక డిఫరెంట్ సంఘటన గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దాదాపుగా చాలా ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనలు, అలాగే అప్పుడు జరిగినటువంటి సంఘటనల్లో కొన్ని విషయాలు బయటపడడం చాలా గమ్మత్తుగా ఉంటూ ఉంటుంది. మరి అటువంటి గమ్మత్తైన ఒక విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. దాదాపు 22 ఏళ్ల క్రితం అదృశ్యమైనటువంటి ఓ పర్వతారోహకుడి మృతదేహం ఒకటి పెరు అనే కంట్రీలో, పెరు అనే దేశం ఉంది కదా, ఆ దేశంలో తాజాగా బయటపడింది. అయితే మృతుణ్ణి అమెరికాకు చెందినటువంటి విలియం స్టాంప్లర్గా గుర్తించారు. ఆయన జూన్ 2002 సంవత్సరంలో అదృశ్యం అవగా అప్పుడు అతని వయసు 59 ఏళ్ళు. అయితే పెరూలోని హూజ్ కిరణ్ అనేటువంటి పర్వతాన్ని అధిరోహిస్తూ కూడా మిస్ అయ్యారు. అయితే ఆ పర్వతం ఎత్తు ఎంతో తెలుసా? 6700 మీటర్లు, అంటే ఎంత? 22,000 అడుగులు అన్నమాట. ఆ సమయంలో విలియం కోసం రెస్క్యూ బృందాలు చాలా గాలించాయి, ఎంతో ప్రయత్నం చేశాయి. కానీ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు, ఆయన దొరకలేదు. దీంతో పర్వతారోహకుడు కుటుంబం అంతా కూడా అతడిపై ఆశలు పూర్తిగా వదిలేసుకున్నారు. కొన్ని క్లైమాటిక్ కండిషన్స్ వల్ల, కోర్స్ వాతావరణ మార్పుల వల్ల యాండీస్లోని కార్డిల్లెరా బ్లాంకాక్స్ శ్రేణిలో మంచు కరిగిపోవడంతో 22 ఏళ్ల క్రితం, అంటే 2002లో మనం అనుకున్నట్టు అదృశ్యమైనటువంటి విలియం డెడ్ బాడీ ఒకటి బయటపడింది. ఈ బయటపడినట్లుగా పెరూవియన్ పోలీసులు పేర్కొన్నారు. ఎస్, అయితే ఇన్నేళ్ల తర్వాత అతని మృతదేహం దొరికినప్పటికీ కూడా అది ఏమాత్రం చెక్కు చెదరని స్థితిలో ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు అదే అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. సాధారణంగా పర్వతారోహకులు కావచ్చు, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కావచ్చు, అలాగే కొన్ని అడ్వెంచర్స్ చేసేవాళ్ళు కావచ్చు, ఎక్కువగా అంటే హిమాలయ పర్వతాలు లాంటి మంచు పర్వతాల్లో చేసేవాళ్ళు, సాహసకృత్యాలు చేసేవాళ్ళు ఒకవేళ పొరపాటుని మరణిస్తే వారి మృతదేహాలు చెక్కు చెదరకుండా అలాగే పడుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అవి పాడవ్వవు. ఎందుకంటే ఎప్పుడూ అంటే 24/7 ఐస్తో, చాలా చల్లదనంతో నిండి ఉంటాయి కాబట్టి. అయితే ఇప్పుడు ఇలా బయటపడినటువంటి పెరు వాసుడి ఈ మృతదేహానికి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్స్ అంతా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. ఈ పర్వతారోహకుడి శరీరంపై మంచు చాలా దట్టంగా పెరిగిపోయి ఉంది. దాంతో అతని శరీరం మునుపట్లాగే ఉందని, అసలు ఒంటిపై ఉన్న బట్టలు కానీ, బూట్లు కానీ మంచులో అలాగే చాలా భద్రంగా ఉన్నట్టుగా కూడా పేర్కొన్నారు. అలాగే అతని జేబులో లభించినటువంటి పాస్పోర్ట్ ఆధారంగా మృతుడిని గుర్తించామని, వారి కుటుంబ సభ్యులను సంప్రదించి మృతదేహాన్ని వాళ్ళకి అప్పగిస్తామని కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఈశాన్య పెరువులోని హూస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశ విదేశీ పర్వతారోహకులందరూ కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే గత మేలో ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన 2 పర్వతారోహకులు హూస్గరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి గురించి వెతుకుతూ అఫ్కోర్స్ అక్కడ కొన్ని గాలింపులు చేపడితే ఈ 22 ఏళ్ల క్రితం మృతదేహం వారికి లభించింది. అది చెక్కు చెదరకుండా అలాగే ఉండడం మరింత ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. ఈ వార్త అయితే నెట్టింట వైరల్ అవుతోంది, ట్రెండింగ్లో కూడా నిలుస్తోంది.